ఒక రకంగా చెప్పాలంటే గల్ఫ్‌ని, ఇజ్రాయెల్‌ని ఈ యుద్ధ క్షేత్రంలో వదిలేసి ట్రంప్ అంటే తిక్క ట్రంప్ పారిపోతూ ఉన్నట్టుగా అర్థమవుతోంది. ఈ 27 రోజుల యుద్ధంలో ఎక్కడా కూడా ఇరాన్‌ను ఓడించలేని పరిస్థితి అమెరికాది. సో, అమెరికా తమపై చేస్తోన్న దాడులకు ప్రతిగా ఇరాన్ గల్ఫ్ దేశాల మీద దాడులు చేస్తోంది. గల్ఫ్ దేశాలు కూడా ఉక్కిరిబిక్కిరవుతూ ఉన్నాయి. సో, కొన్ని కండిషన్స్ కూడా పెట్టారు ట్రంప్. అండ్ ఇరాన్ అభ్యంతరం వ్యక్తం చేస్తూనే మరికొన్ని కండిషన్స్ పెట్టిన పరిస్థితి. ఏంటి ఆ కండిషన్స్? దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఎస్ అండి. ఇప్పుడు ఫిబ్రవరి 28వ తారీఖున అనాలోచితంగా ఒక వ్యూహం లేకుండా ఇరాన్ మీద ట్రంప్, ఇజ్రాయెల్ వెళ్ళి అటాక్ చేయడం. అప్పటి నుండి కూడా మనం ఒక్క వారం రోజుల యుద్ధం తర్వాత మనకు అర్థమైపోయింది. ఏమని? డొనాల్డ్ ట్రంప్ యుద్ధం నుంచి వెళ్ళిపోవాలి. అసలు వెళ్ళి వ్యూహంలోకి యుద్ధానికి వెళ్ళడమే కానీ యుద్ధంలోంచి బయటికి రావడం అనేదే ఒక వారియర్ లక్షణం. చూడండి, భారతదేశం చూడండి, ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టి 3 రోజులు యుద్ధాన్ని ముగించి బయటకు వచ్చాం. కానీ అక్కడ రష్యా చూడండి, ఫిబ్రవరి 24, 2022లో మొదలుపెట్టిన రష్యా యుద్ధంలోంచి బయటపడలేకపోతుంది. పుతిన్ కూడా యుద్ధం మొదలుపెట్టాడు, బయటపడడం కుదురుతులే. కానీ ఇండియా ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టి 3 రోజులు యుద్ధం బయటకు వచ్చింది. అది అణ్వస్త్ర దేశమైన పాకిస్తాన్ అటాక్ చేసి. సో యుద్ధం చేయడం కాదండి, యుద్ధం ప్రారంభించడం కాదు, యుద్ధాన్ని ముగించడం వచ్చినోడే సరైన నేషన్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ ఏంటంటే యుద్ధాన్ని ప్రారంభించాడు, ఎగ్జిట్ అవ్వడం రావడంలా. ఎలా ఆ ట్రాప్లోంచి బయటపడాలో అర్థమవుతులే. ఏదో వద్దామని ఆయన యూనిలేటరల్గా ఒక పీస్ డీల్ కుదురు చేసుకుందామని ఇరాన్ శాంతి చర్చలు చేసేస్తున్నాం అనుకుంటూ మేము 5 రోజులు సీజ్ ఫైర్ కింద ప్రకటించాడు, మేజర్ అటాక్స్ ఉండవని. కానీ ఈ అటాక్ తర్వాత, ఇప్పుడు ఈ మేజర్ అటాక్ తర్వాత, ఈ సీజ్ ఫైర్ తర్వాత 27వ రోజు అంటే ఆయన 25వ రోజు జరిగింది. ఇప్పుడు ఆయన అమెరికా తన ప్రతినిధులైన విట్కాఫ్, తర్వాత ఆయన జైరుడు కుష్నర్, తర్వాత ఇప్పుడు జేడీ వ్యాన్స్ ప్రతినిధులుగా వస్తుంటే ఇరాన్ నుంచి ఎవరు ప్రతినిధులు వెళ్ళారో మనకు తెలియడం లేదు. వీళ్ళైతే ఇస్లామాబాద్లో పాకిస్తాన్లో మీట్ అవుతున్నారని తెలిసింది. కానీ ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇరాన్కి 15 పాయింట్స్ పీస్ డీల్ పంపించింది, 15 సూత్రాల పీస్ డీల్ని. ఇరాన్ దీనికి ప్రతిస్పందనగా 6 సూత్రాల పీస్ డీల్ని పంపించింది. ఇవి ఎలా ఉన్నాయంటే, ఎట్టి పరిస్థితుల్లో అమెరికా పెట్టిన ఈ 15 పీస్ డీల్ ప్రపోజల్ని ఇరాన్ ఏ కోచానా ఇష్టం లేదు, ఏ కోచానా అది మొత్తం రిజెక్ట్ చేసి పడేసింది. ఒక రకంగా పాకిస్తాన్ ద్వారా ఈ పీస్ ప్రపోజల్ అమెరికా అధ్యక్షుడు ఇరాన్కి పంపించడం జరిగింది. వెంటనే పాకిస్తాన్ తీసుకొచ్చినందుకు కూడా పాకిస్తాన్ షిప్ను వాళ్ళు సీజ్ చేయడం జరిగింది, ఇది హర్ముజ్ స్ట్రైట్లో. అంటే పాకిస్తాన్ మీద అంత కోపం వ్యక్తం చేసింది. దానికి ప్రతిస్పందనకి ఇరాన్ ఏం చెప్తుంది? మీ 15 పక్కన పడేయండి, మాయి నువ్వు అంగీకరిస్తే యుద్ధం ఆపుతాం, ఎందుకంటే మేము ఎడ్జ్లో ఉన్నాం, పవర్ ప్లే, వీఆర్ పవర్ఫుల్ నౌ, నాట్ యూ, యు ఆర్ డిఫీటెడ్, నువ్వు ఓడిపోయినోడు, పలాయనం చిత్తగిస్తున్నావు, నువ్వు మాకు పంపడం ఏంటి, మేము గెలిచాం, మా ప్రపోజల్ మేము స్ట్రాంగ్గా ఉన్నాం, మాతో యుద్ధం చేయ ధైర్యం ఉంటే, లేదా నేను పెట్టిన కండిషన్స్ నువ్వు ఒప్పుకుంటూ 6 కండిషన్స్ ఇరాన్ పెట్టడం జరిగింది. ఇక్కడ ఈ కండిషన్ చూస్తే లేదా లేకపోతే యుద్ధం ముగించలేక అమెరికా పారిపోతుందా అనేది అర్థమవుతుంది. ఇక్కడ చూస్తే ఇప్పుడు అమెరికా పెట్టిన ప్రపోజల్ని ఇరాన్ ఒప్పుకోదు, ఇరాన్ పెట్టిన ప్రపోజల్ అమెరికా ఒప్పుకుంటే ప్రపంచంలో అమెరికా పతనం అయినట్టే, డొనాల్డ్ ట్రంప్ పదవి కూడా ఉండదు. అంత ప్రపోజల్ పెట్టింది ఇరాన్. మరి అమెరికా ఏం పెట్టింది? ముందు ఇరాన్ పెట్టే ముందు చూసేటప్పుడు అమెరికా పెట్టింది ఏంటంటే అణు కార్యక్రమాన్ని ఆపేయాలి, శాంతియుత ప్రయోజనాలకి నువ్వు 450 కిలోగ్రాముల యురేనియం మాకు సబ్మిట్ చేయి, మీ అణు రియాక్టర్లు అన్నీ క్లోజ్ చేయాలి, మీ బుషేహార్లో మాత్రం అణు విద్యుత్తుకి మొత్తానికి మేము ఇస్తాం, సహాయం చేస్తాం, అణు ఇంధనాన్ని కూడా, అదొకటి పెట్టింది. ఇక బాలిస్టిక్ మిసైల్స్ ఏవి కూడా నువ్వు తయారు చేయకూడదు. ఇంకోటి ఏంటంటే నీ ప్రాక్సీస్ అయిన తీవ్రవాదులు అనుకుంటున్న హౌతీసు, హమాసు, తర్వాత ఈ ఇరాక్లో ఉన్న ఈ బ్రదర్హుడ్, ఇస్లామిక్ బ్రదర్హుడ్ ఫోర్సెస్ని, ఈ హిజ్బుల్లాని ప్రమోట్ చేయకూడదు, వాళ్ళకి అన్ని ఆపేయాలి, మందుగుండు సామగ్రిని, ఆర్థిక సహాయాన్ని ఇలా ఆపేయాలి, నువ్వు ప్రభుత్వం చేంజ్ చేయాలి, సంస్కరణ రావాలి, ఇలా అన్ని చేయాలి, నీ ఆర్మీ ఫోర్స్ ఇంత ఉండకూడదు, తర్వాత నువ్వు ఇలా బాగుంటే నీ ఆర్థిక సంస్కరణలు ఎత్తేస్తాం అనుకుంటూ అమెరికా పెట్టింది. వీటిని ఇరాన్ తన యుద్ధం ఆల్రెడీ ఫిబ్రవరి 28న యుద్ధాన్ని ప్రారంభించినప్పుడు కూడా ఇన్ని కండిషన్స్ లేవు ట్రంప్ నుండి. మరి ఇన్ని కండిషన్లు ఇప్పుడు ఇరాన్ ఎలా ఒప్పుకుంటుంది? ఇరాన్ వెంటనే రిజెక్ట్ చేసి యుద్ధం చేసుకోబో, నువ్వైతే మాకు ఈ కండిషన్స్ వద్దని ఇది కొన్ని కండిషన్లు పెట్టింది. ఎలాంటి కండిషన్లు అంటే యుద్ధానికి ముందు లేని కండిషన్లు పెట్టింది. ఇప్పుడు ఈ కండిషన్స్ అమెరికా ఒప్పుకుంటే ప్రపంచంలో అమెరికా పతనం అని అర్థం, అమెరికా ఓడిపోయిన దేశం అని అర్థం. ఏం ప్రపోజల్ అంటే ఇరాన్ అవి ఏంటి పెట్టిందంటే, ఇక గల్ఫ్ ప్రాంతంలో ఉన్న 27 అమెరికా బేసుల్ని ఖాళీ చేసి అమెరికా వెళ్ళిపోవాలి. రెండోది ఏంటంటే, ఇక ఈ ప్రాంతంలో హర్ముజ్ స్ట్రైట్ ఇరాన్దే అని
ప్రకటించాలి, అక్కడ టోల్ గేట్ పెట్టి మేము వసూలు చేసుకుంటాం, ఇక్కడ ఈ జోలికి రాకూడదు. మూడోది ఏంటంటే ఇక ఇరాన్ మీద ఇజ్రాయెల్ అమెరికా అటాక్ చెయ్యమని మాకు ప్రామిస్ చేయాలి లీగల్గా అనేది అతిపెద్ద పెట్టిన తర్వాత ఇప్పుడు యుద్ధం చేసి మాకు నష్టపరిహారం, యుద్ధానికి నష్టపరిహారం కూడా ఇవ్వాలి, పూర్తిగా ఆర్థిక ఆంక్షల్ని ఎత్తేయాలి, మేము అణుబాంబు తయారు చేయగానే పీస్ఫుల్గా అణు కార్యక్రమాలు చేసుకుంటాం, మీకు యురేనియం అప్పచెప్పం. అసలు ఈ కండిషన్స్ యుద్ధానికి ముందు కూడా అమెరికాకి పెట్టలే. మరి ఇరాన్ ఏంటంటే యుద్ధానికి మొగ్గు చూపుతుంది ఇరాన్. మరి ఇలాంటి కండిషన్స్ ఒప్పుకోవడానికి అమెరికా కుదరదు. అలా అని ఇరాన్ మీద యుద్ధానికి వెళ్తుందా, ఇరాన్ మీద అమెరికా గెలవదు అని 27 రోజుల యుద్ధ తంత్రాన్ని మనం చూస్తే అర్థమైపోయింది. అక్కడ వార్ఫేర్ని గల్ఫ్ కంట్రీస్ అన్ని చూసిన ఇరాన్ని ఒకవేళ జయించినా ఇరాన్ మాత్రం పూర్తిగా ఓడించలేవు, అవి ఓడిపోతున్నాయి. కాబట్టి ఏంటి అంటే అమెరికాకు ఒకటి దిక్కు, ఆ ప్రాంతంలో ఇరాన్తో పీస్ డీల్ లేకుండానే ఆ ప్రాంతం నుంచి ఈ సైన్యాన్ని పట్టుకుని వెళ్ళిపోవడం. చూడండి, ఆఫ్ఘనిస్తాన్లో 2001 నుండి 2021 వరకే 20 సంవత్సరాల పాటు ఆఫ్ఘనిస్తాన్లో యుద్ధం చేసి చివరికి 2021లో జో బిడెన్ ఏం చేశారు, అమెరికాని సైన్యాన్ని తీసుకుని విమానాల మీద ఎక్కించుకుని వెళ్ళిపోయారు. మళ్ళీ తాలిబాన్కి ఆఫ్ఘాన్ వదిలేసి కనీసం అమెరికా సైన్యానికి 20 సంవత్సరాల పాటు సేవ చేసిన ఆఫ్ఘానీ పౌరుల్ని తాలిబాన్ సైన్యానికి అప్పజెప్పి రోడ్ల మీద ఆయన వెళ్ళిపోవడం జరిగిందనమాట. అంతటి దారుణంగా ఉంటుంది అమెరికా. మరి ఇప్పుడు అమెరికా గల్ఫ్ ప్రాంతం నుంచి వదిలేస్తే ఏంటి పరిస్థితి? ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ కండిషన్ ఒప్పుకోలేడు, అలా అని ఇరాన్ని ఓడించలేడు. మరి ట్రంప్ ముందు ఒకటి ఉంది, ఏంటంటే గల్ఫ్ ప్రాంతం నుంచి పలాయనం చిత్తగిస్తూ ఇప్పుడు దాకా దాన్ని నమ్ముకున్న ఇజ్రాయెల్ మరి ఫైట్ చేస్తూనే ఉండాలి. ఇప్పుడు దాకా నమ్ముకున్న ఈ జీసీసీ గల్ఫ్ కంట్రీస్ అన్నీ ఇరాన్ చేతిలో పావులైపోతాయి. మరి అప్పుడు ఏం చేస్తా అంటే ఇరాన్ ఆల్రెడీ చెప్తుంది, ఎటువంటి డీల్ లేకుండా నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే, పీస్ డీల్ లేకుండా నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే మేము ఇజ్రాయెల్ మీద గల్ఫ్ కంట్రీస్ మీద అటాక్ చేస్తూనే ఉంటాను అని చెప్తుంది. దానికి అంత సామర్థ్యం ఉంది, ఎదుర్కోలేవు. ఇజ్రాయెల్ ఎదుర్కొన్నా ఇరాన్ ఓడించలేదు, అదేవిధంగా గల్ఫ్ కంట్రీస్ అన్నీ కలిసి ఇరాన్ ఓడించలేదు. ఇరాన్ ప్రతిఘటన శక్తి. మరి అమెరికా అక్కడ నుంచి పలాయని చిత్తగిస్తే అది ఎప్పుడు అమెరికాకు అలవాటే, వాడుకున్నంతసేపు వాడుకుని ఆ దేశాలను వదిలేయడు. ఇప్పుడు ఇజ్రాయెల్ను కూడా వదిలేసే పరిస్థితి ఉంది, గల్ఫ్ కంట్రీస్లు కూడా ఇరాన్ చేతిలో వదిలేసేటట్టుంది. అప్పుడు ఇరాన్ సూపర్ పవర్గా అక్కడ అవతరిస్తుంది. ఆల్రెడీ గల్ఫ్ ప్రాంతంలో తిరుగులేని శక్తిగా ఉంది. అర్మూజ్ స్ట్రైట్ని కదండి, ఇప్పుడు దీనికి నష్టపరిహారంగా ఖతార్లో ఆయిల్ బావ్ అని ఒకటి ఉంటుందండి, అదే సౌత్ పార్స్ నార్త్ డోము ఈ రాస్ లఫానే ఖతార్లో, అది ప్రపంచంలో అతిపెద్ద గ్యాస్ బావి, అక్కడ నుంచి ఇండియాకి అన్నిటి వస్తాయి. ఖతార్లో ఈ నష్టపరిహారానికి అంటే యుద్ధంలో మాకు నష్టానికి సంబంధించి ఆ ఖతార్లో ఆయిల్ బావుని అది ఆక్రమించుకునే పరిస్థితి ఉంది, దుబాయ్ సిటీని అది కంట్రోల్ చేసే పరిస్థితి ఉంది. మరి అమెరికా అక్కడ నుంచి పారిపోతే ఇంకా అడ్డగించేవాళ్ళు ఎవరు? తర్వాత ఇజ్రాయెల్ ఇరాన్ని ఏమీ చేయలేదు కాబట్టి దాన్ని రక్షించుకోగలిగింది. ఇజ్రాయెల్ ఏంటంటే అసలు ఇరాన్ నుంచి తనకు తాను రక్షించుకోగలిగింది, కానీ ఇరాన్ మాత్రం నాశనం చేయలేదు. కాబట్టి ఇజ్రాయెల్ ఏమీ లేకుండా తన ప్రాంతానికి పరిమితమై కూర్చోవాలి, గల్ఫ్ ప్రాంతాలన్నీ ఇక ఇరాన్ చెప్పినట్టే వినాలి. ఈ విధంగా అమెరికా అక్కడ నుంచి వెళ్ళడానికే ప్లాన్ చేస్తుంది. ఇక ఎగ్జిట్ లేదు, ఇరాన్ ఓడించలేదు కాబట్టి జరుగుతుంది. అంటే తీవ్రమైన ప్రభావం. మరి దీని ఫలితంగా ఏంటి? యుద్ధం ఆగుతుందంటే యుద్ధం ఆగదండి. ఎందుకంటే ఇప్పుడు అమెరికా అక్కడ నుంచి వెళ్ళిపోతే అమెరికా ఏం చేస్తుంది? అంతకుముందు 8 నెలల క్రితం 12 రోజుల యుద్ధంలో కూడా అమెరికా అదే చేసింది. కొన్ని గంటల పాటు B-2 బాంబర్స్ ద్వారా ఇరాన్ని అటాక్ చేసి ఫోర్డో, నాటాంజు, బుషేర్ అణుక్షేత్రాలని వదిలేసి వెళ్ళిపోయింది. మళ్ళీ యుద్ధం పీస్ అంది. వెంటనే ఇజ్రాయెల్ 12 రోజులు యుద్ధం చేసింది, గుర్తుపెట్టుకోవాలి. ఆ టైంలో ఈవెన్ ఖతార్ మీద కూడా ఇరాన్ అప్పుడే మిసైల్ చేసింది. ఇలాంటి పరిస్థితి మళ్ళా క్రియేట్ అవబోతుంది. యుఎస్ ప్రెసిడెంట్ చేసి అక్కడ నుంచి పలాయనం చిత్తగిస్తాడు, కానీ యుద్ధాన్ని మాత్రం ఆపడం. దీనివల్ల ఆయన పెట్టిన కుంపటి కార్చిచ్చులు అయిపోతుంది. ఇజ్రాయెల్ మీద ఇటు గల్ఫ్ దేశాలన్నిటి మీద ఇరాన్ అటాక్ చేస్తే ఇంకా కసిగా కొన్ని భూభాగాలు ఎనర్జీ రీసోర్స్ని ఆక్యుపై చేసుకుంటుంది, దాన్ని ఎవరు ఆపలేరు. ప్రపంచ శక్తులన్నీ దాన్ని ఆపలేవు ఇప్పుడు, ఎందుకంటే అది విక్టిమ్. నన్ను ఎలా చేశారు కాబట్టి నేను చేస్తున్నా, లేకపోతే నాకేం పని అంటది ఇప్పుడు. కాబట్టి ప్రపంచంలో అన్నీ ఫెయిల్ అయిపోతాయి. సో యుఎస్ అనవసరంగా ఇరాన్ని రెచ్చగొట్టి అక్కడ వదిలేసి దానికి ఇప్పుడు దాకా సపోర్ట్ చేసిన దేశాలన్నీ ఇరాన్ నోట్లో పెట్టేసి అది బయటికి వెళ్ళిపోద్ది. ఇది తథ్యం. అందువల్ల ఎందుకంటే ఒకటేనండి, అమెరికా పెట్టిన ఈ ప్రపోజల్ని ఇరాన్ ఒప్పుకునే పరిస్థితే లేదు. ఒప్పుకోకపోతే అమెరికా పరువు పోద్ది. ఒకవేళ ఇరాన్ పెట్టిన కండిషన్స్ అమెరికా ఒప్పుకోవడం అంటే ఇంకా అమెరికా లేదు, అమెరికా సూపర్ పవరే కాదు. ఆ ప్రాంతంలో అమెరికా సైన్యాన్ని ఉపసంహరించడం అంటే అసంభవం. ఎందుకంటే అమెరికా గత 80 సంవత్సరాల నుంచి గల్ఫ్లో కంట్రోల్ చేసి
ప్రపంచ ఆయిల్ని, ప్రపంచ పెట్రోల్ డాలర్ని కంట్రోల్ చేయడం వల్లే దాని సూపర్ పవర్ స్టేటస్ ఉంది. ఇప్పుడు దాని నుంచి వెళ్ళిపోమంటుంది ఇరాన్. అంటే చైనా, రష్యా భాషలు మాట్లాడుతుంది. అది ఎలా కుదురుతుంది? ఇంపాసిబుల్. కాబట్టి ఇరాన్ పెట్టే ప్రపోజల్ ఒప్పుకూడదు. యుద్ధం తప్పితే అమెరికా ట్రంప్ ముందు వేరే గత్యంతరం లేదు. యుద్ధం చేస్తే గెలిచే పరిస్థితి లేదు. కాబట్టి పద్మవ్యూహంలోకి వెళ్ళి అక్కడ చావడమా, లేకపోతే వెనక్కి రావడం? అభిమన్యుడి పరిస్థితి వచ్చింది. అభిమన్యుడు అయితే కాదు కానీ అమెరికా. కాబట్టి ఇక్కడ సావడానికి అమెరికా కుదరదు. అభిమన్యుడు లేక వీరత్వం కూడా లేదు. కాబట్టి దొంగచాటుగా పారిపోవాలి. పారిపోతే ఈ గల్ఫ్ ఇజ్రాయెల్ పరిస్థితి ఇరాన్ చేతిలో చాలా దారుణమైన పరిస్థితి. ఇలాంటి పరిస్థితికే ట్రంప్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి యుద్ధం కొన్ని నెలల పాటు ఇంకా కొనసాగే అవకాశాలు ఉంది. ఇలాగే కొనసాగితే వరల్డ్ పవర్స్, అప్పుడు ఇండియా లాంటి పవర్స్ దిగి ఒకటే చేయాలి. ఈ గల్ఫ్ కంట్రీస్ మధ్య, ఇరాన్ మధ్యన ఒక డీల్ కుదర్చాలి. తర్వాత ఇజ్రాయెల్, ఇరాన్ మధ్యన ఒక శాంతి డీల్ కుదర్చాలి. అవి చాలా చాలా నెలలు పడతాయి. అంటే అమెరికా అక్కడ నుంచి పలాయనం చిత్తగిచ్చేస్తే, ఎవరి దారికి అడుగు వదిలేసి తన పని తాను చూసుకుని ఎగ్జిట్ అయిపోతే ఈ యుద్ధం 2-3 నెలలు కొనసాగే అవకాశం ఉంది. ఇక్కడ పీస్ డీల్ కుదిరేసేలాగా. ఈ లోపు ఇరాన్ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఇరాన్ని ఇజ్రాయెల్ ఇష్టం వచ్చినట్టు చేయబోతాయి.